హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఫిల్స్ 200. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఎన్టీఆర్ సార్ బర్త్డే స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఓకే, ఇంకోటి చెప్పాలి, ఈ వీడియోకి నేనైతే పాస్వర్డ్ అనేది ప్రొడక్ట్ చేశాను. సో వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ ఫుల్ సాంగ్తో కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, అందులోకి వెళ్ళైతే చూడండి. ఇంక లేట్ చేయకుండా మీరైతే డెమో వీడియో అయితే చూడండి. 05 1980. డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను. ఓకే, నేనైతే ఎన్టీఆర్ సార్ బర్త్డే స్పెషల్గా ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతున్నది అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. ఓకే, ఇది యూస్ చేయడానికి నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే యూస్ చేశాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. మీకు లేటెస్ట్ వర్షన్ అనేది నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్ చేశాను, అందులోకి వెళ్ళైతే చూడండి. మీకైతే అందులో కన్ఫర్మ్గా అయితే మీరు చూడొచ్చు, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే నీకు బీట్ మాక్ అండ్ షేక్ అప్స్ లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ అనేవి మీరైతే ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా బీట్ మాక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ నా లోగో అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా 20 అని అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 05 అంటే మంత్ అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1983 అనేది అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పెట్టుకొని ఆ తర్వాత ఎన్టీఆర్ అనేది ఈ విధంగా అయితే రివీల్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క 20 దగ్గర ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఆడియో దగ్గర మీరు వాయిస్ అనేది పర్ఫెక్ట్గా రావాల్సింది అనేది అనిపించక్కర్లేదు. ఎందుకంటే డైలాగ్స్ అనేవి ఇక్కడ మనకి డైలాగ్స్లో చూసుకున్నట్లయితే ఇది ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ మేడ్ వీడియో కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను. ఒకవేళ మీకు ఇంకో సాంగ్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ సాంగ్ తగ్గట్టుగానే నేనైతే సింక్ అయ్యే టైపే మీకు ఒక సాంగ్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అక్కడ మీ ఫస్ట్ మనం డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా 19 అయితే 19, లేదంటే 18 అయితే 18 అనేది సెలెక్ట్ చేసుకోండి. అయితే 20 అయితే ఉండిచ్చాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసండి. నెక్స్ట్ ఇక్కడ మంత్, ఓకే, మీరు పుట్టిన మంత్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 05 అయితే ఉండించుకోండి. ఒకవేళ 11th మంత్లో పుట్టుంటే 11 అనేది, లేదంటే 12 అయితే 12 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఒక 10 నుంచి తక్కువ ఉంటే కనుక 0 అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, 0 యాడ్ చేసుకున్న తర్వాత 6 లేదా 7 అనేది యాడ్ చేసుకోండి. అయితే 5 అయితే ఉండించుకుంటున్నాను. ఓకేనా. చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక టెక్స్ట్ లేయర్ అయితే ఉంటుంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లో వచ్చేసి మీ ఇయర్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒకవేళ మీకు 20 స్కిట్స్ అయితే ఓన్లీ 2010 అయితే 2010 అనేది పెట్టుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విధంగా అయితే పెట్టుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ ఇదే ఉండిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసాను. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ దగ్గర మీ నిక్ నేమ్ ఏదన్నా ఉంటే అది అయితే సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మీ నిక్ నేమ్ ఏదన్నా ఉన్నా అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్టీఆర్ అనేది ఒకవేళ ఇప్పుడు మీ నేమ్ ఏదన్నా పెద్దది ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా రామకృష్ణ అని ఉంటే కనుక ఇక్కడ మీరు టీ అన్నదన్నా ఆర్ అన్నది డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఆర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి కే అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే షార్ట్ కట్స్లో అయితే మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎన్ అయితే ఉండిచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నందమూరి తారక రామ అంటే ఫుల్ నేమ్ అనేది కింద రివీల్ అవుతుంది కాబట్టి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈ నేమ్ అంతా తీసుకొని ఇక్కడ మీరు మీ నేమ్ అంటే రామకృష్ణ అని అయితే చెప్పాను కదా, రామకృష్ణ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రామకృష్ణ అని అయితే
టైప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే యాడ్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మీకు అర్థమైతే నో ప్రాబ్లం. ఓకేనా, ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనైతే ముందు నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే యాడ్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ మనకి ఇక్కడ బ్లింక్ అయితే అవుతుంది అనమాట. ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఫొటోస్ ఎలా యాడ్ చేయాలనేది నేనైతే ఇప్పుడు చెప్తాను చూడండి. బ్యాక్ అయితే వచ్చేసి షీకెఫ్ట్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఒక ఫోటో అయితే రివీల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎఫెక్ట్స్తో రివీల్ అవుతాయి అనమాట. మొత్తం అన్ని ఫొటోస్ చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే, ఇది మీరు ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, కొంచెం టైం అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఏది ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటో అనేది రివీల్ అయితే అయింది. అప్పుడు నేను ఫస్ట్ ఈ ఫోటో ఉండేది దాన్ని రీప్లేస్ అయితే చేశాను. ఈ విధంగా ఒక్కొక్క ఫోటోని మీరైతే రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క ఫోటో అనేది నేనైతే రీప్లేస్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా ఒక్కొక్కటి మీరైతే రీప్లేస్ చేసుకుంటే ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. ఓకే, నేనైతే ముందుగా ఎలా ఉన్నాయో అలా అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డబుల్ ఏమి క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ డబుల్ ఏమి క్లిక్ చేసి కాపీ 16 లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఏదైతే ఉందో అది మీరు ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు టైమర్ చెప్తాను చూడండి. మనకి 11 seconds 22 milliseconds దగ్గర వచ్చేసి డబుల్ ఏమి క్లిక్ చేసుకోండి. పేస్ట్ 16 లేయర్స్ అయితే యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఈ విధంగా ఒక్కొక్క ఫోటో అనేది రివీల్ అవుతుంది కాబట్టి అంటే మీరు ముందే షేక్ ఎఫెక్ట్లో మీరైతే ఫోటో అనేది రీప్లేస్ చేసుకున్నారు కాబట్టి మనకైతే ఫొటోస్ అనేవి పర్ఫెక్ట్గా అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేయండి. ఓకే, ఒక చిన్న స్టెప్ అనేది ఇంకా లాస్ట్లో వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఈ యొక్క ఫోటో లాస్ట్లో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఓకే, ఆ ఫోటో మీద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ యొక్క ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు మనకి ఈ ఫోటో అనేది ఈ విధంగా అయితే యాడ్ అయింది. మనకి ఇక్కడ ఎఫెక్ట్ కూడా దానికైతే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, దానిపైన గ్రూప్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా ఫోటో అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్టీఆర్ అయితే వస్తుంది. దీన్ని మీరు ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఫాంట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఫాంట్స్ అనేవి నేనైతే ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత షేర్ అక్కడ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. జై హింద్.